నా నమస్కారాలు. నా పేరు పప్పన రామకృష్ణ, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధిని. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మరి జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాళ్ళూరులో సుమారు 12 కుల సంఘాలతో ఈరోజు ఇక్కడ మరి బీసీ ఐక్యవేదిక కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు ఇన్ని కులాలు కలిపి ఇన్ని వేల మందితో మీటింగ్ పెట్టారంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి రాష్ట్ర జాతీయ స్థాయిలో నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా సరే బీసీలకి మరి హక్కులు కోల్పోతా ఉన్నారు. బీసీలకి సరైన మార్గాలు దొరకట్లేదు. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బీసీలని ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తున్నారు తప్ప మమ్మల్ని రాజ్యాధికార దిశగా అనేది మరి చాలా ఇబ్బందులు పడతా ఉన్నామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. ముఖ్యంగా మేము ఎన్నాళ్ళు బట్టో కోరిక బీసీ జనగణన పెట్టమని. బీసీ జనగణన ఈవేళ కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన మరి ప్రస్తావించడం జరిగింది. దాంట్లో ఒక కాలం వచ్చాడు, 33 అంశాలతో బీసీ జనగణన టోటల్ జనగణన పెట్టాడు. దాంట్లో 12వ అంశంగా ఎస్సీ ఎస్టీ మిగిలిన వారని చెప్పారు తప్ప కనీసం బీసీ కాలం అనేది ఎక్కడా లేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే బీసీ కాలం అనేది ఈ 33 అంశాల్లో ఒక అంశంగా బీసీ కాలం పెట్టి మరి బీసీ జనగణన ద్వారా కులగణన కూడా చేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు బీసీకి రక్షణ చట్టం కావాలి. ఎస్సీ ఎస్టీ సోదరులకి ఏ రకంగా అయితే ఎస్సీ అట్రాసిటీ చట్టం ఉందో బీసీ కులాలకు కూడా చట్టం వర్తింపజేయాలని కోరుకుంటాం. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో కొన్ని కబంధ హస్తాల్లో నలిగిపోతా ఉన్నారు బీసీలు. అటువంటి వాళ్ళు కొన్ని ఆత్మహత్యలు, కొన్ని హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నివారించాలంటే బీసీలకు రక్షణ చట్టం కావాలి. అంతేకాదు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 1100 బీసీ హాస్టల్ ఉన్నాయి. ఈ బీసీ 660 బీసీ హాస్టల్లే గవర్నమెంట్ మరి సొంత బిల్డింగ్లు ఉన్నాయి. గతమైన అద్దె బిల్డింగుల్లో ఉన్నాయి. వాటికి సరికొర మరి దానికి సరైన సముదాయం లేక ఆ పిల్లలు కూడా దాంట్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇమీడియట్ గా బీసీ హాస్టల్ కూడా పునరుద్ధరించాలి. అంతేకాదు లేడీస్ కి, ఆడవాళ్ళకి మహిళా బిల్లు ప్రవేశపెట్టి మహిళలకు సబ్ కోటా ప్రకటించాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చాలా శుభపరిణామం. ఈ రోజు తాళ్ళూరు బీసీ సంఘాల ద్వారా పెట్టిన కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యి వేలాది మంది ఇక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా సహపంతి భోజనం చేసి ఇక్కడికి బయటకు వెళ్తా ఉన్నారు. అంతేకాదు ఈవేళ తాళ్ళూరు గ్రామైంది మండలం, నియోజకవర్గం, జిల్లా రాష్ట్ర స్థాయిలో బీసీ కులాలందరూ ఏకం చేయడానికి ఇక్కడ పెద్దలందరూ ఇక్కడ వచ్చారు. రానున్న కాలంలో కార్యక్రమాన్ని ప్రకటిస్తామని ఈ మీడియా ముఖంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం.